హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఏపీ పాలసీ 2024కి సంబంధించి అలాట్మెంట్స్ అయితే మనకి నిన్న నైట్ రిలీజ్ కావడం జరిగింది. సో మనం అయితే చెక్ చేసుకోవచ్చు. ఎక్కడ చెక్ చేసుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్లో appolicy.nic.in అనే వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ మీరు చూడొచ్చు అలాట్మెంట్ అనే సైన్ ఇన్ ఉంది కదా. సో దీనిపైన మీరు క్లిక్ చేసినా లేదా ఇక్కడ లాగిన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసినా కూడా మీకు ఒక న్యూ హోమ్ పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు మీకు సంబంధించిన లాగిన్ ఐడి, హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్, అంటే మీకు ఓటీపీ ద్వారా పాస్వర్డ్ వచ్చి ఉంటుంది. ఐ మీన్ మీకు ఇక్కడ పాస్వర్డ్ రాలేదనుకోండి, అంటే మీకు తెలియదు అనుకోండి, ఇక్కడ కావాలంటే మీరు క్లిక్ హియర్ అని చెప్పేసి మీరు పాస్వర్డ్ని రీసెట్ చేసుకుని ఆ పాస్వర్డ్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. అర్థమైందా? సో మీకు ఐడి పాస్వర్డ్ ఉందంటే డైరెక్ట్ ఇక్కడ పోండి, లేదనుకుంటే మీరు క్లిక్ హియర్ అనే పైన ప్రెస్ చేసి, సో ఇది ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు హాల్ టికెట్ నెంబర్, అంటే పాలిసెట్ హాల్ టికెట్లో మీకు ఐసీఆర్ ఫామ్ నెంబర్ అని, తర్వాత మీకు హాల్ టికెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత మీ ర్యాంక్ కానీ, తర్వాత పాలిసెట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే మీరు ఇచ్చింటారో అప్లికేషన్లో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఇక్కడ గెట్ న్యూ పాస్వర్డ్ అని కొడితే కనుక మీకు కొత్త పాస్వర్డ్ అయితే కనుక మీకు రిసీవ్ అవుతుంది మీ మొబైల్కి. ఆ డీటెయిల్స్ తీసుకొని మరి ఇక్కడ లాగిన్లోకి వచ్చేసి లాగిన్లో మీరు ఇక్కడైతే ఈ ఫిల్అప్ చేయాలి డీటెయిల్స్ అని. సో వన్స్ ఫిల్అప్ చేసిన తర్వాత మీకు అయితే కనుక అలాట్మెంట్ ఆర్డర్ అయితే వచ్చి ఉంటుంది. సో మీరు ప్రాపర్గా ఆప్షన్స్ ఇచ్చింటే మీకు అక్కడ రాలేదనుకోండి, మీకు ఏ కాలేజ్ కూడా అలర్ట్ కాలేదని మీనింగ్. మీకు అక్కడ ఏదైనా ఆర్డర్ వచ్చింది అనుకోండి, సో దాన్ని మీరు అయితే కనుక జాయిన్ కావాల్సి వస్తుంది ఆ కాలేజ్లో. ఎప్పుడు లోపల జాయిన్ కావాలంటే మనం ప్రీవియస్గా ఆల్రెడీ చెప్పడం జరిగింది కదా, ఈ రోజు నుంచి అంటే 14th నుంచి 19th వరకు అయితే మనకు టైం ఉంది కాబట్టి, సో మీరు బిఫోర్ దట్ అయితే కనుక జాయిన్ అయిపోండి. గుర్తుపెట్టుకోండి, మనకి సోమవారం మండే రోజు అయితే హాలిడే ఉంది కాబట్టి, సో ట్యూస్డే వెన్స్డే ఈ రోజు మిస్ అయిపోతే మీరు ట్యూస్డే వెన్స్డే లోపలైనా కాలేజ్లోపై అడ్మిట్ కాండి. అడ్మిషన్ పోయేటప్పుడు మీరు ఏదైతే మీకు అలాట్మెంట్ ఆర్డర్ వచ్చిందో అలాట్మెంట్ ఆర్డర్ ప్లస్ అదేవిధంగా మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని కాలేజ్ అయితే సబ్మిట్ చేయాల్సి వస్తుంది. మీ ఫీ డీటెయిల్స్ కూడా అలాట్మెంట్ ఆర్డర్లోనే ఇచ్చింటారు. మీరు కట్టాల్సిన ఫీజ్ డీటెయిల్స్ కూడా జనరల్గా అయితే కనుక 4700 ఉంటుంది గవర్నమెంట్ కాలేజెస్కి అయితే. ఇంకా ప్రైవేట్ కాలేజెస్ అయితే కనుక మీకు అక్కడ అలాట్మెంట్లో ఇచ్చింటారు, దాని ప్రకారం అయితే మీరు ఫీ పే చేయాల్సి వస్తుంది. క్లియర్ కదా ఇంతవరకు డీటెయిల్స్? సరే, తర్వాత మనకి ఒక చిన్న అప్డేట్ అయితే మీకు ఇస్తాను ఇక్కడ ఇన్ఫర్మేషన్ కోచ్. సో దీనివల్ల మీకు ఏం యూజ్ ఉంటుందంటే, ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అలాట్మెంట్ అయిపోయింది, అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయింది. ఫస్ట్ కౌన్సిలింగ్లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ అనే కాలేజ్ వచ్చింది, కానీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బి అనే కాలేజ్, లేదా మీకు ఏ అనే బ్రాంచ్ వచ్చింది, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బి అనే బ్రాంచ్ ఫర్ ఎగ్జాంపుల్కి. సో మీరు వెయిట్ చేయండి, మీకు సెకండ్ కౌన్సిలింగ్ కూడా ఉంటుంది. ఇదే ఫైనల్ కాదు, మీకు సెకండ్ కౌన్సిలింగ్ కూడా ఉంటుంది. సో సెకండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అంటే ఇంకా మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు బి అనే కాలేజ్లో జాయిన్ కావాలనుకున్నారు. సో బి కాలేజ్లో ఉండే వాళ్ళందరూ మరీ షిఫ్ట్ అయిపోతారు, కొంతమంది డ్రాప్ అయిపోతారు, అక్కడ వేకెన్సీస్ క్రియేట్ అయితే తర్వాత సెకండ్ కౌన్సిలింగ్ జరుగుతుంది. ఆ సెకండ్ కౌన్సిలింగ్లో మీరు ఏ నుంచి మీకు కావాల్సిన బిలోకి మీరైతే వెళ్ళిపోవచ్చు. అర్థమైంది కదా? సరే, ఇప్పుడు ఒక డౌట్ నాకు, నేను కాలేజ్లో అంటే నాకు ఒక అలాట్మెంట్ ఆర్డర్ వచ్చింది సార్, నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే కాలేజ్లో వచ్చింది, వై అనే బ్రాంచ్లో వచ్చింది. ఆ కాలేజ్లో ఆ బ్రాంచ్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో నేను తెలుసుకోవాలనుకుంటాను అన్నప్పుడు ఏమీ లేదు, జస్ట్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఇక్కడ చూస్తే కనుక మీకు ఇక్కడ కనిపిస్తుందా కాలేజ్ వైడ్ అలాట్మెంట్ డీటెయిల్స్ అని ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు దీనిపైన క్లిక్ చేస్తారో మీకు నెక్స్ట్ హోమ్ పేజ్ అయితే క్లియర్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఏముంది, కాలేజ్ అని ఉంది. సో ఈ కాలేజ్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మీకు ఇక్కడ డిఫరెంట్ కాలేజెస్ అయితే ఓపెన్ అవుతాయి. సో మీరు ఏ కాలేజ్ గురించి అయితే ఎత్తుతున్నారో ఆ కాలేజ్ పైన టిక్ కొట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీకు అన్ని కాలేజెస్ అన్ని కనిపిస్తాయి, మీరు ఏ కాలేజ్ ఎత్తుతా అంటే ఆ కాలేజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనేం తీసుకుంటా అంటే సరే, అనంతపూర్ నుంచి మన ఇన్స్టిట్యూట్ ఉంది అనంతపూర్లో కాబట్టి, సో చూద్దాం అనంతపూర్ కాలేజ్లో ఏమైనా ఉన్నాయా. సరే, ఇక్కడ చూడొచ్చు అనంతపూర్ పాలిటెక్నిక్ కాలేజ్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ చూస్తే కనుక, సో ఇక్కడ కాలేజ్ తర్వాత కింద బ్రాంచెస్ వస్తాయి. మీకు ఏ బ్రాంచ్ కావాలనుకుంటే ఆ బ్రాంచ్. ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్, సో మెకానికల్ పైన క్లిక్ చేసి ఇక్కడ షో అలాట్మెంట్స్, అంటే ఇక్కడ చూడండి అనంతపూర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో మెకానికల్ బ్రాంచ్లో ఎంతమంది ఉన్నారు మనం ఇక్కడ చూడొచ్చు. షో అలాట్మెంట్స్. సో ఇక్కడ షో అలాట్మెంట్ చూసినప్పుడు మనకి అక్కడ జాయిన్ అయిన మొత్తం అంత డీటెయిల్స్ వస్తాయి. సరే, ఎంతమంది ఉన్నారు ఇక్కడ స్టూడెంట్స్ అని చూస్తే ఇంకా మనకు ఇక్కడ చూడండి టోటల్గా మనకు 128 మెంబర్స్ అయితే ఉన్నారు. సో ఇక్కడ మనం అది మేలా ఫీమేలా, తర్వాత వాళ్ళకున్న రిజర్వేషన్ ఏమి, మొత్తం అన్ని డీటెయిల్గా వాళ్ళ నేమ్తో పాటు వాళ్ళకి వచ్చిన ర్యాంక్ కార్డ్తో పాటు మనకి డీటెయిల్గా క్లియర్గా ఇచ్చింటాడు. సో మనకి థర్డ్ కాలం చూస్తే వాళ్ళకి వచ్చిన ర్యాంక్, వాళ్ళ హాల్ టికెట్ నెంబర్, సో వాళ్ళ క్యాస్ట్, తర్వాత వాళ్ళ రీజియన్, తర్వాత సీట్, రిజర్వేషన్ అన్ని మనకి రౌండ్ అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ అని. అర్థమైంది కదా? ఇప్పుడు ఈ కాలేజ్లో నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెంబర్స్లోంచి ఎవరైనా 1 or 2 మెంబర్స్ డ్రాప్ అయినారనుకోండి, అప్పుడు ఇక్కడ వేకెన్సీ పడుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్కి అనంతపూర్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఒక స్టూడెంట్ సివిల్లో ఉన్నాడు, ఆ అబ్బాయి మెకానికల్ రావాలనుకున్నాడు. సో మెకానికల్లో ఏమైనా డ్రాప్ పడినాయనుకోండి, అప్పుడు సివిల్ నుంచి మెకానికల్కి రావచ్చు. అలా మెకానికల్ నుంచి ఏ బ్రాంచ్ అయినా పోవచ్చు. మనకి సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుంది. ఆ అప్డేట్స్ ఏమైనా ఉన్నా కూడా నేను మరీ షేర్ చేస్తాను మీకు. ఎవరైతే డిప్లొమాకి సంబంధించి ఆ ప్రిపరేషన్లో ఉన్నా, ఇప్పుడు మీరు అలాట్మెంట్ ఆర్డర్ కూడా వచ్చింది, మీరు జాయిన్ అయిపోతారు కాబట్టి మీరు మస్ట్ అండ్ షుడ్గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డిప్లొమా పాలిటెక్నిక్ సంబంధించి అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, గైడ్లైన్స్ కావచ్చు, క్లాసెస్ కావచ్చు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మీకు క్లియర్ కట్గా 100% దొరికే ఛానల్ ఏదైనా ఉందంటే ఇంకా అది ఓన్లీ ఐసీ అకాడమీ కాబట్టి మిస్ చేసుకోదండి. అన్ని క్లాసెస్ కావచ్చు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని దొరుకుతాయి.
సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్లో వచ్చే సబ్జెక్ట్స్ ఏమున్నాయి, ఎలా ప్రిపేర్ కావాలి, అన్ని డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి మీరు మిస్ కాకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ప్యారలల్గా మనకంటూ ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది సపరేట్గా, స్పెషల్గా డిప్లొమా వాళ్ళ కోసం. సో దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ టెలిగ్రామ్లో కూడా జాయిన్ కాండి. అక్కడ బ్రాంచెస్ వైజ్గా ఉంటాయి. అంటే మెకానికల్ వాళ్ళకి ఒక గ్రూప్ ఉంటుంది, టెలిగ్రామ్ గ్రూప్, ఆటోమొబైల్, సివిల్, అలా అందరికీ ఉంటాయి. ఎందుకంటే మనం ఈ రోజు కాదు కదా, 2008 నుంచి మనం అయితే కోచింగ్ రన్ చేస్తున్నాం కాబట్టి మన దగ్గర ఆల్రెడీ యాప్ కూడా ఉంది. సో ఆన్లైన్ ట్యూషన్స్, ఆఫ్లైన్ ట్యూషన్స్, మీకు ఏది కావాలన్నా కూడా 100% సపోర్ట్ అయితే మన దగ్గర నుంచి దొరుకుతుంది. కాబట్టి మిస్ కావద్దండి. మీరు 100 ఛానల్స్ గురించి సెర్చ్ చేయాల్సిన పర్లేదు. మీకు 100 ఇన్ఫర్మేషన్ కూడా ఓన్లీ ఐసీ అకాడమీ ద్వారానే దొరుకుతాయి. కాబట్టి మీరు ఫస్ట్ మీరైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. మీరైతే కనుక బిఫోర్ 19th అయితే కాలేజ్లో పోయి జాయిన్ అయిపోండి. సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించిన ఏమన్నా అప్డేట్స్ ఉన్నా కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఇలా మీరైతే కనుక స్టూడెంట్స్ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఎందుకు ఇలా చెక్ చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అబ్బాయి మెకానికల్ పోవాలనుకున్నాడు. సో ఇంతమంది స్ట్రెంత్ ఉన్నారు. సో ఆ కాలేజ్ ఎన్ని సీట్స్ ఉన్నాయి, తక్కువ మంది కనుక జాయిన్ అయిన అనుకోండి, వేకెన్సీ ఉన్నట్లే కదా. సో మనం సెకండ్ కౌన్సిలింగ్లో షిఫ్ట్ కావచ్చు. అర్థమైంది కదా పాయింట్. సో ఈ విధంగా ఖచ్చితంగా సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుంది. ప్రాబిలిటీ కాదు, ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఏమైనా అప్డేట్స్ ఉన్నా నేను షేర్ చేస్తాను మీకు. ఓకేనా? టెలిగ్రామ్లో జాయిన్ కాండి. తర్వాత యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే కనుక దాన్ని కావాలంటే తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.